స్టీల్ ప్లాంట్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరి వారితో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా నిర్వాసితులు కూడా తమ ఇల్లు భూములు త్యాగం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొద్దిమంది ఉపాధి పొందడం జరిగింది. ఇంకా 8,000 మంది పైగానే ఉపాధి కోసం ఎదురు చూసే సమయం ఉంది. ఇంకా ఈరోజు ఎవరైతే రిటైర్ అయిపోయారో ఎంప్లాయీస్ వారందరికీ కూడా ఏదైతే మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో, ఇప్పుడు ఈ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీము ఒక కుటుంబంలో ఇద్దరికి భార్యాభర్తలకు ఇస్తుంటారు. ఒకరికి 1,300 రూపాయలు ప్రతి ఎంప్లాయీ, రిటైర్ ఎంప్లాయీ కట్టుకుంటారు. ఇద్దరికి కలిపి 2,600 కట్టుకునే విధానం ఉండేది. ఆ విధానాన్ని మార్చేసి ఇది ఒక్కసారిగా ఈ 1,300 బదులు 10,000 కట్టాలని, మరి ఇద్దరికైతే 20,000 చొప్పున కట్టాలనుకుంటే ఏ విధంగా కట్టగలుగుతారని చెప్పి ఆలోచించారు. ఇది ఒక త్రైపాక్షిక అగ్రిమెంట్, జాతీయ స్థాయిలో జరిగిన అగ్రిమెంటు. ఆ అగ్రిమెంట్ను కూడా ఉల్లంఘించి ఈరోజు యాజమాన్యం ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అన్యాయం. ఇది ఎందువలంటే చాలామంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు 1,000 రూపాయలు, 1,500 రూపాయలు పెన్షన్ వస్తుంది చాలామందికి. ప్రధానంగా మరి 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల పాటు కర్మాగారం కోసం రక్తం దారిపోసి బ్రహ్మాండమైన పని చేసి వారి ప్రాణాలను కూడా తెగించి ఈ స్టీల్ ప్లాంట్ని ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక వ్యవసాయ బ్యాక్గ్రౌండ్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్కి వచ్చినటువంటి వాళ్ళు బ్రహ్మాండం ఉత్పత్తి తీసుకొచ్చి భారతదేశంలో కాదు ప్రపంచ స్థాయిలో ఈ కంపెనీకి అనేక రకాలైనటువంటి పేరు తీసుకొచ్చి క్వాలిటేటివ్ స్టీల్ ప్లాంట్లో బ్రహ్మాండమైనటువంటి ఒక అవార్డులు, రివార్డులు తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గం తాలూకా సేవలను ఏమాత్రం గుర్తించకుండా వారికి కనీసంగా వచ్చేటువంటి మెడికల్ సదుపాయం కూడా తీసేయడం అని చెప్పేటువంటిది, వారికి ఏదో ఇచ్చి మెడికల్ ఇన్సూరెన్స్ ఇష్టానుసారం పెంచేస్తే ఐఎన్టీసీ చూస్తూ ఊరుకోదు. ఎటువంటి ఆందోళనకైనా పోరాటం వెళ్తాయి. ఖచ్చితంగా యాజమాన్యం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ యాజమాన్యం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించాలి. ఆ సర్కులర్ని యథాతథంగా గతంలో ఏదైతే 1,300 రూపాయలు ఇద్దరికి 2,600 అదే స్కీమ్ని కొనసాగించాలని చెప్పేటువంటిది మేము